ఈ రోజు భారతదేశంలో చాలా మంది యువత గట్టిగా పనిచేస్తున్నారు. మంచి చదువులు చదివారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, నెలకు మంచి జీతాలు కూడా అందుకుంటున్నారు. కానీ ఇంత చేసినా కూడా ఒక సాధారణ ఇల్లు కొనడం వాళ్లకు సాధ్యం కావటం లేదు. ఇది ఒకరి సమస్య కాదు, ఇది ఇప్పుడు ఒక తరం మొత్తం ఎదుర్కొంటున్న పెద్ద ఆర్థిక సంక్షోభం. బెంగళూరులో పనిచేస్తున్న ఐటీ ప్రొఫెషనల్ శ్రావ్య ఉదాహరణకు తీసుకుంటే, వైన్ ఫీల్డ్ లో ఆమె అద్దె ఒక ఏడాదిలో దాదాపు 50% పెరిగింది. నెలకు 35,000 నుంచి 50,000కు చేరుకుంది. ఇప్పుడు ఆమె ముందు 2 మార్గాలే ఉన్నాయి. ఒకటి ఎక్కువ అద్దె కట్టడం, లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వేరే చోట వెళ్లిపోవడం. ఇక హైదరాబాద్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. రాహుల్ మరియు అనురాధ అనే దంపతులు గచ్చిబౌలిలో ఒక 3 BHK ఇల్లు కొనాలనుకుని 2 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నారు. కానీ 1-2 వెతికినా ఆ బడ్జెట్ లో ఒక ఇల్లు కూడా దొరకలేదు. చివరికి తమ పొదుపు మొత్తాన్ని వాడేసి 3 కోట్లు అప్పు చేసి ఇల్లు కొనాల్సి వచ్చింది. ఇది అరుదైన కథలు కావు. నేడు ప్రతి మధ్య తరగతి ఇంట్లో వినిపిస్తున్న ఆవేదనలు. ఒకప్పుడు మధ్య తరగతికి ఇల్లు కొనడం ఒక సామాజిక హోదాగా ఉండేది. కానీ ఈ రోజు పరిస్థితి మారిపోయింది. ఇల్లు ఒక అవసరం కాదు, ధనవంతుల ఆట బొమ్మగా మారిపోయింది. ఇది ఎందుకు ప్రమాదకరం అంటే, చాలా మంది యువత కష్టపడి పనిచేస్తున్నారు, మంచి ఉద్యోగాలలో ఉన్నారు, అయినా కూడా వాళ్లకు ఆర్థిక స్థిరత్వం రావటం లేదు. భవిష్యత్తుపై భరోసా లేకుండా జీవిస్తున్నారు. 1991లో భారత్ ఆర్థికంగా లిబరలైజ్ అయినప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఒక హామీ ఇచ్చింది. బాగా చదువుకుంటే, కష్టపడి పనిచేస్తే మంచి జీవితం దొరుకుతుందని. కొన్నేళ్ల పాటు అది నిజంగానే పనిచేసింది. ఉద్యోగాలు పెరిగాయి, ఆదాయాలు పెరిగాయి, నగరాలు అభివృద్ధి చెందాయి. కానీ ఈ రోజు ఆ కళ చాలా మందికి కేవలం కలలాగే మిగిలిపోయింది. మనిషికి ఇల్లు ఒక లగ్జరీ కాదు, అది ఒక మౌలిక అవసరం. శాస్త్రవేత్త మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ అనే సిద్ధాంతం ఉంది. ఆహారం, నీరు, నివాసం లేకుండా మనిషి మానసికంగా ఎదగలేడు. ఇది కేవలం భారత్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా హౌసింగ్ సంక్షోభం ఉంది. ఐఐటి బాంబే చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 91% నగరాలలో ఇల్లు కొనడం సామాన్యుడికి అసాధ్యంగా మారింది. భారత్ లో కూడా ఇదే సంక్షోభంలో ఉంది. ముంబై ఉదాహరణగా తీసుకుంటే, అక్కడ ఇంటి ధర ఆదాయం సుమారు 14.3గా రేషియోలో ఉంది. అంటే ఒక సాధారణ ఇల్లు కొనాలంటే ఒక కుటుంబం తన 14 సంవత్సరాల మొత్తం ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక ఇల్లు అందుబాటులో ఉండాలంటే ఈ రేషియో 3-5 మధ్య ఉండాలి. అందుకే ముంబై ప్రపంచంలోనే 4వ అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. ఇతర నగరాలు కూడా పెద్దగా మెరుగైన పరిస్థితుల్లో లేవు. ఢిల్లీలో ఈ రేషియో 10.1 కాగా, భువనేశ్వర్ లో 4.5 రేషియోగా ఉంది. అంటే భారతదేశంలో పట్టణ ప్రాంతాలలో నివసించే దాదాపు 96% మంది ప్రజలు అధికారిక హౌసింగ్ మార్కెట్ లో ఇల్లు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఇల్లు కొనలేకపోతే సమాజంపై కూడా దాని ప్రభావం ఉంటుంది. కుటుంబాలు తమ అవసరాలపై ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తుంది. ఒక వైద్య అత్యవసరం మొత్తం జీవితాన్ని కుదిపేసే స్థాయికి తీసుకెళ్తుంది. ప్రతి సంవత్సరం సుమారు 55 కోట్ల మంది భారతీయులు వైద్య ఖర్చుల వల్ల పేదరికంలోకి జారిపోతున్నారు. జీతాలు సంవత్సరానికి 5-7% మాత్రమే పెరుగుతాయి, కానీ మెడికల్ ఇన్ఫ్లుయెన్స్ 15% వరకు ఉంది. ఒక సాధారణ హాస్పిటల్ విజిట్ కూడా 50,000 నుంచి 1,00,000 వరకు ఖర్చు అవుతుంది. పెద్ద సమస్య అయితే 2-3 లక్షలు కూడా సరిపోవు. అందుకే చాలా ఐటీ పీపుల్ చెప్పిన మాట నిజంగా భయపడుతుంది. చాలా మంది భారతీయులు ఒక హాస్పిటలైజేషన్ దూరంలోనే దివాలా తీసే పరిస్థితిలో ఉన్నారు. ముంబైలో నివసిస్తున్న కామాక్షి భట్ ఉదాహరణ కూడా ఇదే చెప్తుంది. ఆమె 2021లో నెలకు 60,000 అద్దె కడుతుండేది. కానీ 6 నెలల క్రితం ఆమెకు వచ్చిన మెసేజ్ లో అద్దెను 84,000కు పెంచుతున్నట్లు చెప్పారు. లేకపోతే 30 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు. చివరకు ఆమె 30% ఎక్కువ అద్దె కడుతున్నా ఆ మానసిక ఒత్తిడి మాత్రం మిగిలిపోయింది. ఇల్లు కొనలేకపోవడం వల్ల పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి. పెళ్లిళ్లు ఆలస్యం అయితే పిల్లల నిర్ణయాలు కూడా వాయిదా పడుతున్నాయి. బెంగళూరులో ఒక స్టార్టప్ ఫౌండర్ చెప్పినట్లు, ఈ రోజు పిల్లలు కూడా మధ్య తరగతికి ఒక లగ్జరీలా మారిపోతున్నారు. దీని వల్ల దేశంలో ఫర్టిలిటీ రేట్ రీప్లేస్మెంట్ లెవెల్ కంటే దిగువకు పడిపోతున్నాయి. ఇలా కొనసాగితే దీర్ఘకాలంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. యువ జనాభా తగ్గిపోతుంది, వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. పనిచేసే జనాభా తగ్గితే ఆర్థిక వ్యవస్థపై భారీ భారం పడుతుంది. జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలలో ఇది ఇప్పటికే కనిపిస్తుంది.
చేస్తుంది. ఇందులో మరో విపరీతమైన విషయం ఏమిటంటే, ఒకవైపు ప్రజలకు ఇల్లు అందుబాటులో లేదు, మరోవైపు దేశంలో లక్షల కొద్ది ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 2022లోనే 8 ప్రధాన నగరాలలో సుమారు 9 లక్షల ఇల్లులు అమ్ముడు పోకుండా ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఎక్కువగా లగ్జరీ లేదా హై ఎండ్ ఇల్లులు. డెవలపర్లు ప్రాజెక్టు ప్రారంభించాలంటే దాదాపు 60 అనుమతులు తీసుకోవాలి. ప్రతి అనుమతి వెనక లంచం ఉంటుంది. ఆ లంచం చివరికి కొనుగోలుదారుడి మీదే పడుతుంది. సర్కిల్ రేట్ మరియు మార్కెట్ ధర మధ్య వ్యత్యాసం వల్ల బ్లాక్ మనీ వ్యవహారం పెరిగిపోతుంది. బ్యాంకులు అధికారిక విలువ ఆధారంగానే లోన్ ఇస్తారు, కానీ మార్కెట్ లో క్యాష్ అడుగుతారు. ఈ గేమ్ ను ఒక సాధారణ జీతగాడు ఆడలేడు. అందుకే చాలా మంది యువత అప్పుల మీద జీవిస్తున్నారు. మరికొందరు జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసి అతి సేవింగ్స్ చేస్తున్నారు. రెండూ ప్రమాదకరమే. ఆర్బీఐ డేటా ప్రకారం క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్స్ ఒక సంవత్సరంలో 28% పెరిగాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద హెచ్చరిక. ఇల్లు కొనలేని యువత ఉద్యోగాలపై ఆసక్తి కోల్పోతున్నారు. ఇది ఆర్థిక వృద్ధిని మందగిస్తుంది, అలాగే ఆదాయ అసమానతను మరింత పెంచుతుంది. ఈ సమస్యకు పరిష్కారం కష్టమైనదే, కానీ అసాధ్యం కాదు. ప్రభుత్వం, డెవలపర్లు, నియంత్రణ సంస్థలు కలిసి పనిచేయాలి. అఫోర్డబుల్ హౌసింగ్ కు ప్రాధాన్యం ఇవ్వాలి. అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలి. బ్లాక్ మనీ సమస్యను తగ్గించాలి. ల్యాండ్ రికార్డ్స్ ను పూర్తిగా డిజిటల్ చేయాలి. యువత ఒక విషయం గుర్తించుకోవాలి: అద్దె ఇంట్లో ఉండటం ఓటమి కాదు. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలలో రేటింగ్ ఒకటే వాస్తవిక పరిష్కారం. పెద్ద కొనుగోలు చేస్తే ముందు ఎమర్జెన్సీ ఫండ్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం. ఈఎంఐ ట్రాప్ లో పడకూడదు. చివరిగా, ఈ సమస్య ఒక వ్యక్తి సమస్య కాదు, ఇది దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశం. దేశభక్తి మాటలతో మాత్రమే సరిపోదు. ప్రజలకు మంచి ఇల్లు, స్వచ్ఛమైన గాలి, భద్రత, సురక్షిత ఆహారం కావాలి. ఇది సాధ్యమవుతుందా లేదా అన్నది మనం ఇప్పుడే తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.